రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని ఎవరైనా తేలి చదవగలరా? గట్టిగా గట్టిగా. ప్రభువును సేవించాలి అంటే అక్కడ వర్ణిస్తూ పౌలు అంటాడు, ఆత్మలో తీవ్రత కలిగి ఆయన సేవించాలి. ఏం కలిగి? మీరు చెప్పట్లేదమ్మా. ఏం కలిగి? ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. యోహాను సువార్త 4 అధ్యాయం 23వ వచనం చూడగలరా? అనగా ఆరాధించవచ్చుచున్నది, తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎట్టివారు కావాలని అంటే ఆత్మలో తీవ్రత కలిగి సత్యమును అనుసరించే వాళ్ళు ఆయనకు కావాలి. ఆత్మలో తీవ్రత అంటే ఏంటో మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. ఎలా పడితే అలా దేవుడిని ఆరాధించకూడదు, ఎలా పడితే అలాగే భక్తి చేయకూడదు. ఆత్మలో తీవ్రత ఉండాలి. తీవ్రత లేని భక్తి జీవితం సారము లేని జీవము లేని చెట్టు వంటిదే. సరే, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచన భాగం చదవండి. చదువమ్మా, ఆపకుండా చదువమ్మా. మరొకసారి వివరంగా చూడు. రాదగిన విధముగా వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. నోటి చేత ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. రాదగిన వారిగా దేవుని సన్నిధికి ఎలా పడితే అలా రాకూడదు. అక్కడ అంటాడు, రాదగిన వారిగా వచ్చి కూర్చుంటే సరిపోదు. రాదగిన వారిగా మందిరానికి వస్తున్నాం. దేవుడు ఎలా ఆరాధించాలి, ఎలా ఆయన సేవించాలంటే బైబిల్ చెప్తుంది, ఆత్మలో చెప్పండి ఆత్మలో తీవ్రత కలిగి ఆయన సేవించాలి. ఎలా పడితే అలా భక్తి చేస్తే భక్తిలో శక్తి ఉండదు. భక్తిలో శక్తి ఉండాలి అని అంటే ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. కొందరు మందిరానికి వచ్చే విధానం మీకు చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. నన్ను చదువుకోమంటే నేను చదువుకుంటా. పదిహేను 8. కొంచెం పైకొచ్చదున్నానా, కొంచెం పైకొచ్చదున్నానా. విన్నారా మాట? మళ్ళీ ఒకసారి చదువుతారు, ఆలకించండి. మనం ఇప్పుడు మన పరిస్థితి ఎట్టుందో చూద్దాం. చదువమ్మా. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా అని అందురే కానీ, మందిరానికి పరిగెత్తుకుంటూ వత్తురే కానీ, పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవునికి, ఇంకొకసారి చెప్పండి, దేవునికి దూరంగా ఉన్నాయి. మందిరానికి రావటమే కాదు, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం రాయబడ్డట్టుగా మందిరంలో కనపడిపోవటానికి వస్తున్నారా లేక తొక్కిపోవటానికి వస్తున్నారా అని అంటాడు అక్కడ. అంటే మందిరానికి వచ్చి వారు ఎలా రావాలి అంటే ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించడానికి రావాలి. పెదాలతో కనపరచడానికి కాదు, కనపడిపోవటానికి కాదు, ఆశ్రయించుకొని పోవటానికి కాదు చర్చికి వచ్చేది. మరి ఎలా సేవించాలని తండ్రి కోరుకుంటున్నాడు తన పిల్లలంటే ఆత్మలో తీవ్రత గలవారమై ప్రభువును సేవించాలి. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డల్లో కనిపించింది ఏదైనా ఉందంటే ఆత్మలో తీవ్రత లేదు. ఆత్మలో తీవ్రత లేక తీవ్రత అంటే ఆ మాటకు 3 అర్థాలు వస్తాయి. మొదటి అర్థాన్ని మీకు ఇప్పుడు చెప్పను, 2వ అర్థాన్ని మీకు చెప్తాను. తీవ్రత అంటే 2వ అర్థము రగిలించబడుట. ఏంటిదండి? సీరియస్గా గట్టిగా చెప్పండి.
తీవ్రత అనంటే రగిలించబడుట. మొదటి మాట మంట కలిగి ఉండుట లేదా రగిలించబడుట, లేక మూడవది ఆసక్తి కలిగి మండుట. రెండవ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. తీవ్రత అంటే రెండవ మాటకి అర్థం ఏమిటంటే ఆ మాటకి రగిలించబడుట. ఎలాగండి? దేవుని మందిరానికి వస్తున్నాం, మనలో దైవ సంబంధమైనటువంటి రగిలింపు లేకపోతే, లేక ఆత్మలో తీవ్రత లేకపోతే మన భక్తి జీవితం వల్ల మనకు ఉపయోగం ఉండదు. మనం ఎంత భక్తి చేసినా తండ్రి ఇష్టపడాడు. ఆయన ఇష్టపడాలి అంటే మన భక్తి జీవితంలో ఆత్మలో తీవ్రత అంటే రగిలించబడే వారిగా మనం మారాలి. ఈ రోజుల్లో ఆ రగిలింపు ఉందా? ఉసూరుమంటే చర్చికి వస్తావు, 2 ఎకరాలు నీరసం వేసుకొని వచ్చి కూర్చుంటావు, నీ నీరసం బక్కే ఉంటుంది, కంటెత్తావు, చప్పట్లు కొట్టే ఓపిక ఉండదో, పాడే సత్వం ఉండదో, కంఠంలో శక్తి ఉండదో, చేతుల్లో శక్తి ఉండదో, మనిషిలో హుషారు ఉండదు. మరి బయటికి వెళ్తే అన్నీ వస్తాయి, హుషారు తన్నుకుంటే కేజీ లెక్క. ఏది ఆత్మలో తీవ్రత? ఒక జీవం గల దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన పిల్లలు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారంటే రగులుతూ ఉండేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉస్సూరుమంట రావటం కాదు, ఆత్మ రగిలించబడాలి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ రాగలగాలి. ఈ రోజులో ఆత్మ తీవ్రత లేదు, రగిలించబడటం లేదు, కనపడిపోవటం, త్రొక్కిపోవటం, నామకార్థంగా వచ్చిపోవటం, ఉస్సూరమంట భక్తి చేయటం, ఉండి లేని భక్తి చేయటం, వారాల భక్తి చేయటం, ఆదివారం భక్తి చేయటం అలవాటైపోయింది. అసలు భక్తి జీవితం అంటే దేవుణ్ణి కదిలించే భక్తి చేయటం అంటే ఆ దేవుని వాక్యం చెబుతుంది ఆత్మలో తీవ్రత కలిగి ఆయన సేవించాలి. తీవ్రత అంటే రగిలించబడాలి. నిప్పులున్నాయి, గాలి తక్కువై బొగ్గుగా మారిపోయింది. ఏదో కొంచెం నిప్పురవ్వ మిగిలిపోయింది, సంతోషమా? కొంచెం నిప్పురవ్వ మిగిలిపోయింది, అమ్మ చూద్దాం, కొంచెం నిప్పురవ్వ మిగిలిపోయింది. ఈ నిప్పురవ్వ మిగిలిపోయిన బొగ్గులో ఎక్కడో ఒక చివర నిప్పురవ్వ మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తే మండుద్ది, రగిలించబడుద్ది? ఏందో అబ్బా, ఎంత తెలుగులో చెప్తున్నారు మా తల్లి. గాలి ఊదితే చిన్నదే, కంటిలో నలుసంతే ఉంది, చిన్నదే, బొగ్గు అయిపోయింది, చివర కొద్దిగా చివర కొంచెమే మిగిలిపోయింది. అది కూడా కొంచెం కొంచెం మిటుకుమని మండుతుంది. ఇప్పుడు దాన్ని రగిలించే శక్తి కొంచెం గాలి ఊస్తే ఏమైంది? ఇంకొంచెం ఎక్కువ ఊస్తే, ఇంకొంచెం ఎక్కువ ఊస్తే ఊదే కొలది బొగ్గుగా మారింది కూడా కాల్చే శక్తి గలదిగా రగిలించబడుద్ది. భక్తి జీవితం కూడా రగిలించబడే వారిగా ఉండాలి. ఎవ్రీ డే, ప్రతి వారం దేవుని సొంత రగిలించబడాలి. రగిలించబడకపోతే ఆత్మలో తీవ్రత ఉండదు. ఉస్సూరమంట మందిరానికి రావటం కాదు, ఉస్సూరమంట దేవానికి ఇష్టమైతే ఈ లేకపోతే లేదు, నీ చిత్తమే జరుగును గాక అని ఏడ్చే ఏడుపులు కాదు. యాకోబు ప్రార్థనలో కూర్చున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. పట్టుదల ప్రార్థన, విసుగుగా ప్రార్థన. ఏమండి, పెనుగులాడాడండి. ఉస్సూరమంటే నీకులాగా నీకు ఇష్టమైతే ఈ లేకపోతే లేదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక అల్లా. సరే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. చదువమ్మా. వినపడదా మాట మీకు? దేవుని దూత యెహోషువతో మాట్లాడుతుంది. బాబో, ఏం కనపడుతుంది నీకు అని అడిగితే అతడు అంటాడు, అయ్యా దైవజనుడా, దేవుని దూత అంటూ అంటాడు కదా, ఒక దీపస్తంభం నాకు కనపడుతుంది. ఆ దీపస్తంభానికి కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను ఒలీవ చెట్లు ఉన్నాయి. ఇదిగో తీవ్రత లేని వాళ్ళందరూ ఏడే ఉన్నారు. ఆ మాట మీకు అర్థమైంది? దీపస్తంభం ఉంది, దీపస్తంభనకు కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఏమేమి ఉన్నాయి? 2 ఒలీవ చెట్లే. దీపస్తంభము సంఘానికి సూచన. అర్థమైందా? ప్రకటన గ్రంథం చదువుకోండి. దీపస్తంభం అంటే సంఘము, సంఘానికి సూచన. ఓ ప్రక్క ఒలీవ చెట్టు ఉంది, మరో పక్క మరొక ఒలీవ చెట్టు ఉంది. నోరిప్పి చెప్పండి అమ్మా, ఒలీవ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒలీవ చెట్లలో నుంచి నూనె తీయాలి.
ఆ నూనె తీసి, ఆ నూనె ఈ దీపస్తంభాల మీద దీపాలు వెలుగుతుంటున్నట్లుగా నూనె పోయాలి. నూనె పోసే కొలది దీపస్తంభాల మీద పెట్టబడినటువంటి 7 వరుసల్లో పెట్టబడిన దీపస్తంభ వృక్షము జ్యోతిర్మానంగా వెలుగుతుంటుంది. ఆ దీపవృక్షం వెలగాలి అంటే తగినంత నూనె పోయాలి. కుడి ప్రక్క ఒలీవ చెట్టు నుంచి నూనె తీయాలి, దీపవృక్షంలో పోయాలి. ఎడం ప్రక్కనున్న ఒలీవ చెట్టు నూనె తీయాలి, దీపవృక్షంలో పోయాలి. ఈ 2 చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ నూనె దీపవృక్షం మీద పోయాలి. దీపాలు జ్యోతిర్మానంగా వెలుగుతాయి. ఇప్పుడు ఆలోచించండి, కుడి ప్రక్క ఉన్న దీపవృక్షము దైవ సేవకునికి సూచన, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి ఒలీవ చెట్టు విశ్వాసులకు సూచన. వాళ్ళెవరో 14వ వచనం చదవండి. ఎందుకు నాకెళ్ళి కోపంగా చదువుతున్నారు? ఇందాక ఆడ చెట్లు అని చదివారు కదా, ఇప్పుడు ఆడ మనుషులు చెప్పాడా? 2. మంచి స్తోత్రం. తైలం పోయటానికి 2 నా దేవుడు నిలబెట్టాడు. సంఘాన్ని స్వారక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఈ సంఘము ప్రభు రాకకు సిద్ధపడవలసిన గడియ వచ్చింది. సిద్ధపరచడానికి దేవుడు మధ్యవర్తి అయిన సేవకుడిని ఎన్నుకున్నాడు. సేవకుడి ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘము దేవుడు కొన్నది. విచిత్రం ఏమిటంటే, ఈ సంఘము రగిలించబడాలి, ఈ పరిచర్య రగిలించబడాలి, దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా పరిగెత్తాలి, దేవుని చేతిలో వాడబడే ఒక ఆయుధంగా తయారవ్వాలి అని అంటే, ఓ పక్క కుడి ప్రక్కనున్న ఒలీవ చెట్టు నూనె తీయబడాలి, ఎడమ ప్రక్కనున్న ఒలీవ చెట్టు నూనె తీయబడాలి. ఈ 2 మధ్య నూనె తీసి దీపవృక్షం మీద పోయబడితే ఆ దీపవృక్షం అనబడిన సంఘం, వాక్యం చెప్తున్న సత్యం, రగిలించబడుద్ది. సంఘం రగిలించబడాలంటే 2 పర్సన్స్ మీద ఆధారపడింది. 1, 2 చెప్తాను, నోట్ చేయండి. నెంబర్ 1, అబ్బో పుస్తకాల మీద పడ్డారా? అంత దూరం పోతే ఎట్ట? ఇక్కడ పుస్తకం రాయండి. మొట్టమొదటిగా కుడి ప్రక్కన ఉన్నటువంటి ఒలీవ చెట్టు ఎవరని చెప్పుకున్నాం? సేవకుడు. సేవకుడు రగిలేవాడు, రగిలించేవాడు అయితేనే సంఘాన్ని మండించగలడు. అర్థమైంది? మొట్టమొదటిగా సేవకుడు సంఘాన్ని నడిపించే విషయంలో రగిలించబడాలి. సంఘాన్ని ఎలా పడితే అలా నడిపించేది కాదు. ఆలోచన బట్టి, ఇచ్చను బట్టి, కోరికను బట్టి, తలంపును బట్టి, చదువుకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టి, డిగ్రీలను బట్టి సంఘాన్ని నడిపించేది కాదు. ఒక సేవకుడు సంఘాన్ని సార్వత్రిక సంఘముగా దేవుడు చూపించు మార్గములో నడిపించాలి అని అంటే, ఆ సేవకుడు నడిపించే విషయంలో రగిలింపబడిన వాడై ఉండాలి. ఈ సంఘాన్ని ఎలా నడిపించాలి, ఈ పరిచర్యను ఎలా నడిపించాలి అని నడిపించే విషయంలో రగిలించబడిన వాడై ఉండాలి. చేతులు ఖాళీ లేవనుకుంటా. ఇక రెండవదిగా సంఘాన్ని పోషించే విషయంలో సేవకుడు రగులుతూ ఉండువాడై ఉండాలి. పోషించాలి. బలమైన ఆహారాన్ని పెట్టి, బలమైన ఆహారం పెట్టి పోషించగలగాలి. ఎందుకు? ఇది సంఘ సేవకుని యొక్క బాధ్యత. ఒలీవ నూనె సంఘ సేవకుల్లో నుంచి దీపవృక్షం మీద పోయబడాలి. సేవకుడు రగిలేవాడైతేనే మండించేవాడిగా మారతాడు. నేను కొన్ని చోట్ల చూశాను, నన్ను క్షమించండి. దేవుని సువార్త కోసం వెళితే నేను వాక్యం చెబుతుంటే వాళ్ళేమంటున్నారో తెలుసా? నువ్వు చెప్పుకో. ఏం నడుచుతున్నారు కోపంతో? నువ్వు చెప్పుకో అని అంటున్నారు. నేను వాక్యం చెప్తున్నావు చోట, అరే బాబు ఏట్రా బాబు ఇట తయారయ్యారు వీళ్ళు, అసలు వాక్యం చెబుతుంటే పట్టించుకోరే. ఎవరు పనులే వాళ్ళు ఉన్నారు, చెవులు కొరుక్కుంటున్నారు, మిలకలు తిరుగుతున్నారు, వచ్చి వాళ్ళు పోయామని చూస్తున్నారు. నాకేం కడుపు రగులుతుంది. చర్చిలో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఎవరూ లేకుండా కడుపు రగిలిపోయింది. పిలిచిన ఆయనతో తంటు, నాతో ఆయనతో ఏమన్నా అంటే ఆయన ఫీల్ అవుతుంది. మరి ఏమనలేక గొక్క తిప్పి గొప్ప దిగి 20 నిమిషాలు వాక్యం చెప్పేసరికల్లా నాకు ఇబ్బంది అనిపించి ఏసు రక్తం చేయం బయలుదేరొచ్చి. అక్కడ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? క్షమించండి, నిన్నా పర్లేదే. వచ్చాడా, వాక్యం చెప్పడానికి కూర్చుంటాడా, అదేదో వాక్యం 2 ముక్కలు చెప్తాడు, స్తోత్రం పిత అద్దె రక్తం జయం, బయలుదేరండి.
ఇక సంఘాన్ని నడిపించే విషయంలో రగిలించడం లేదు. కొందరు సేవకుల పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఇప్పుడు సంఘం నడిపించబడాలి అంటే, సంఘం పోషించబడాలి అంటే సేవకుడు రగిలించబడిన వాడై ఉండాలి. కొందరు సేవకుడిలోనే రగిలింపు లేకపోతే సంఘాన్ని ఏ విధంగా మండించగలరు? హలో, ఏందమ్మా? రగిలించేవాడై ఉండాలి కదా. వచ్చామా, వాక్యం చెప్పామా, ప్రార్థన చేశామా, నా పని ముగించుకున్నానా, వెళ్ళానా అన్నట్లుగా ఉండకూడదు. సేవకుని బాధ్యత ఏంటి అంటే సంఘాన్ని రగిలించేవాడిగా నిలబడాలి. ఎలా రగిలించబడాలి? ఒకటి, ప్రార్థనలో రగిలించబడాలి, స్తోత్రంలో రగిలించబడాలి, వాక్య ధ్యానంలో రగిలించబడాలి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రాకులాడే విషయంలో రగిలించబడాలి. అతడు రగిలించబడిన వాడై ఉండి సంఘాన్ని నడిపించే విషయంలో రగిలించబడి, వాక్యాన్ని బోధించి పోషించే విషయంలో రగిలింపబడి ముందుకెళ్తే ఆ సంఘము మండుతో ప్రకాశిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే మండే సంఘంగా మారిపోతుంది. ఎదురొత్తే బడుకో, పోయేటప్పుడు లేపోతాం. సంఘం రగిలించబడి మండించదిగా ఉండాలంటే ముందు సేవకుడు రగిలించేవాడై ఉండాలి. అమ్మ, అర్థమైందా? అడు దిప్పి మీ మీదకి వచ్చింది, మీరు నాకెళ్ళి చూడట్లేదు. ఇప్పుడు రగిలించబడాలంటే సేవకుడు రగిలించబడితే సంఘం కూడా, ఇంకొకసారి చెప్పండి. అంటే అర్థం ఏమిటి? ఆత్మలో తీవ్రత ముందు సేవకుడికి కావాలి. ఈ సంఘాన్ని ఎలా నడిపించాలి, పరిచర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆత్మీయ బిడ్డలను ఏ విధంగా పోషించాలి, ఏ విధమైన ఆహారం పెట్టాలి అని చెప్పి రగిలించబడి మంట కలిగినోడై, ఆత్మలో తీవ్రత కలిగినోడైతే సంఘం విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటాడు. హల్లెలూయా. నన్ను క్షమించని ఇలా అంటున్నాను. కొంతమంది అంతే, వచ్చామా, పని చూసుకున్నామా, ప్రార్థన చేసామా, ముగించామా, అది ఏ వర్గంలో చూస్తున్నారు ఏంటి? లేరా? ఎంత ఉన్నాయో లేనట్టే ఉన్నారు ఎడ కూడా. లేదమ్మా, మీ గురించి ప్రార్థన చేస్తాం. నో, ఇంకేం ఉండదు అక్కడ. మళ్ళీ వారం వచ్చి కనపడతారు. నీ గురించిన అవగాహన ఏముండదు. నేనంటే ఎందుకంటే సంఘం మండించమండాలంటే సేవకుడు రగిలించబడితేనే సాధ్యము. ఈ సంఘం అనబడినటువంటి దీపవృక్షానికి నూనె పోసేవాడు సేవకుడై ఉండాలి. ఆ సేవకుడు కూడా రగిలించబడిన వాడై ఉండాలి. ఓకే, ఇక రెండో విషయం ఉంది. రెండో పక్కన ఉన్న చెట్టు, ఇంకో చెట్టు ఏంది? అది కూడా ఒలీవ చెట్టేనా? ఒలీవ చెట్టా, అంజూరం చెట్టా? ఏందో, నేను ఒలీవ అయినట్టు నువ్వు కూడా ఒలీవ చెట్టే. ఇస్రాయేలు ద్రాక్షాలు. అర్థమైంది అనుకుంటా మీకు. ఓకే, రెండో చెట్టు ఏది? ఇప్పుడు మీ బాధ్యత. సంఘంలో ఉన్న విశ్వాసి రగిలించబడితే, లేక ఆత్మలో తీవ్రత గలవాడే గనుక అయితే పరిచర్య బహు ఉజ్జీవంతో రగిలించబడుద్ది. మంచి స్తోత్రం. ఈ ఒలీవ చెట్టు ఉందే, ఏ చెట్టు? ఎవరో ఉస్సూరుమంట. ఇలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా. ఉస్సూరుమంట ఉంటే ఎట్లా? మా బాధలు మీకు ఏం తెలుసు అంటారా? దైవ చిత్తం ఎట్టుంటారు జరుగుద్దా? అది తెగింపు లేకపోతే భక్తి ఏం చేయగలుగుతా? రక్తం కారినంతగా పోరాడే పరిస్థితి లేదు ఇప్పుడు, కానీ ఆత్మలో పోరాడాలి. సరే అండి, రెండవ ప్రక్క ఒలీవ చెట్టును చూసారా? ఈ ఒలీవ చెట్టు కూడా సేమ్ టైం రగిలించబడాలి. ఒక విశ్వాసిగా నువ్వు రగిలించబడకపోతే నువ్వు నిలబడి నువ్వు పరిచర్యలు దేవుని సందులో ఉంటున్న ఆ సంఘాన్ని మండించలేవు. జాగ్రత్త. సంఘం మండించబడాలి, సంఘంలో ఉద్యమం రేకెత్తింపబడాలి అంటే సేమ్ టైం విశ్వాసులో కూడా తీవ్రత రావాలి. ఏ తీవ్రత? కొంచెం గట్టిగా క్షమించనిలని. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మలో తీవ్రత కలిగినోడు ఏం చేస్తాడంటే, ఆత్మ మంట కలిగినోడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తితో ఏకీభవిస్తాడు. ఎలాగ ఏకీభిస్తాడు అంటే అతడు ప్రార్థన చేస్తుంటే ఇతడు రగిలించబడుతుంటాడు. ఇదిగో ఆరిపోతున్న బొగ్గు చివరి నిప్పు ఉంటే గాలి ఉత్తి ఎలా బొగ్గుమంటూ తన బొగ్గును మార్చుకొని అగ్నిగా మార్చుకుంటుందో, అలాగనే ఒక ఆత్మీయుడు, ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఏకీవిస్తూ ఉండంగానే అతడు కూడా ఆత్మలో రగిలించబడుతుంటాడు. నేనంటాను, నువ్వు అలాంటి విశ్వాసమేనా? నిన్నే అడిగింది, చూస్తున్నామే తప్పన్నా?
నువ్వు రగిలించబడే వ్యక్తి అయితే, నాకు తెలిసిన ఒక చోట అడ్రస్లు చెప్పను, ఎంత హుషారుగా ఉంటుందో మా తల్లి. అసలు అంత హుషారు కల్లా నేను ఎక్కడ చూడలే. ఒంట్లో బాగలేకపోయిన హుషారుగా ఉంటుందమ్మా, ఎంత హుషారుగా ఉంటుందో. అయ్యా ఆమె పక్కన కూర్చుంటే పక్కెమటి నిద్రపోయేవాడు కూడా నిద్ర తేలిపోవాలా. అర్థమైందా? ఆమె పక్కన కూర్చుంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చోవడానికి ఇష్టపడతారు. ఎందుకో చెప్పనా? అంత హుషారు కలది. నిద్రపోయేది కూడా లేచుద్ది. ఎందుకని అడిగరే? అమ్మ గమ్మునుండే వ్యవహారం కలిగింది కాదు మీకులాగా. మరి ఎలాంటి తెలుసా? వాక్యం చెప్తుంటే వాక్యంలో సత్యం తెలియ వెంటనే హల్లెలూయా ఆమేన్ ధ్వని, ప్రతిధ్వని, స్పందన, రగిలించబడటం. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో రగిలించబడటం అంటే అవును ప్రభువా, దీవించయ్యా, కనికరపడయ్యా, ఆశీర్వదించయ్యా అని చెప్పి ప్రార్థనకు సపోర్టుగా. మనకు అలవాట్లు ఉన్నాయా? ఎందుకు తలకాయ నేలకేసి ప్రార్థన చేస్తాం అనుకోవటానికేగా? చేసేదిలే చేయలేదు. శృతి 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 శృతి, నీ శృతి తెల్లారిపోదా? రగిలించబడని నేను అంటుంటే, వాక్యం చెప్తుంటే మళ్ళీ శృతి అంటావే. మిమ్మల్ని అనేది నేను ఏమ్మా? మొట్టమొదటిగా సరైన విశ్వాసి ఆత్మల తీవ్రత కల్లోడు ప్రార్థన చేస్తుండగా కూడా రగిలించబడతాడు. ఒకవేళ నీకు ఆ స్వభావం ఉందా, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను తన పని కోసం వాడుకుంటాడు. ఒకవేళ రగిలించబడకపోతే నువ్వు చేసుకో ప్రార్థన, మా పనిలో మేము ఉంటాం. అండి కొంతమంది నన్ను క్షమించిన పాట పాడదు కానీ చప్పట్లు కూడా కొట్టరు. అది కూడా కుట్టిన ఏం దెబ్బలు కొడుతారండి. ఎంత హుషారు కళ్ళు వాళ్ళందరూ నాకే దొరికారు. నేను ఏమన్నా అర్థమైందయ్యా? రగిలించబడేది ఎక్కడ? పక్కన చూడు. అమ్మ కూర్చుంటే పక్కన కూర్చోడానికి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంటారు. కారణం ఏంటి చెప్పమంటారా? ఆమె మౌనంగా ఉండేది కాదు, దేవుని సన్నిధిలో రగిలించబడుతుంది. ఒక వ్యక్తి పాట పాడుతుంటే పాట ద్వారా రగిలించబడుద్ది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుండగా రగిలించబడుద్ది. ఆ ఆత్మలో తీవ్రత కలిగిన వాళ్ళ పక్కన కూర్చున్న వారి స్లో ఉన్న ఏ బలహీనతలున్నా తొలగిపోతాయి. నీకు అర్థమైందో లేదో? రెండు, ఆమె వాక్యం వినే విషయంలో వాక్యం వింటుండగా ఆమె తీవ్రత కలిగి లేసుద్ది. వాక్యం వింటుండగా రగిలించబడుద్ది. ఏ వింటుండగా? వాక్యం వింటుండగా రగిలించబడుద్ది. ఎలా రగిలించబడుద్ది అంటే వాక్యం వింటుండగా. ఆమెనానండి. కొంతమంది ఆపుతున్నారండి. ఆత్మను ఆర్పకండి. బైబిల్లో ఉన్నమాటే కదా, ఆత్మను ఆర్పకండి. రగిలించబడే కృప దేవుడి ద్వారా మనకు వచ్చింది. ఆ రగిలింపబడే విశ్వాసే మండించేవాడిగా మారతాడు. ఈరోజు ఆ విషయాలు మీకు ఎందుకు అర్థం కావు? మందిరంలోకి వచ్చి ఆత్మలో తీవ్రత లేని వారికి ఆరాధించిపోదామా? ఆయన సేవించే వాళ్ళు తీవ్రత కలిగిన వారై ఉండాలి. ఇలా ఉస్సూరమంటే కూర్చునేవాళ్ళు కాదు. మిమ్మల్ని అనేది నేను డైరెక్ట్గా. ఎక్కడున్నా సరే మండుతూ ప్రకాశించే వారిగా ఉండాలి, రగిలించబడతా ఉండాలి. వాక్యం వింటుండగా పక్కెమటోళ్ళకు కూడా ఆసక్తి పుట్టాలా. ఆసక్తి పుట్టాలంటే ముందు నువ్వేం చేయాలా? కళ్ళు తెరిచి చూడాలా. అంతే అట్ట బాబా. ఎందా వాక్యం వింటుండగా కూడా ఆత్మలో తీవ్రత గల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రగిలించబడతారు. రగిలించబడటం అంటే ఏంటి? సరైన మాట, దేవుని మాట వినపడుతున్నప్పుడు మనసుకు వెంటనే ఆ మనసుకు ఆ మాట తగిన వెంటనే రేకెత్తింపబడుద్ది. కంట్రోల్ చేయటం వల్ల కాదు, ఆపు చేయటం వల్ల కాదు. ఎందుకు చెప్పమంటారా? ఆత్మ తీవ్రత కలిగిన వారు ఆయన సేవించాలి. ఉస్సూరం అంటే కాదు. సంఘాన్ని రగిలించాలి, మండించాలి అంటే ముందు నువ్వు రగిలించేదానిగా ఉండాలి, రగులుకోగలగాలి. ఎలా పడితే అలా భక్తి చేయకూడదు భక్తులారా. ఉస్సూరం అంటే మందిరానికి రావటం కాదు, కనపడిపోవటం కాదు, కూర్చొని పోవటం కాదు, మందిరానికి వచ్చి ఆదరించుకొని పోవటం కాదు. ఆయన సేవించు వారు ఎలా సేవించాలి? ఆత్మలో తీవ్రత గలవారే సేవించుదము గాక. మళ్ళీ చెప్తున్నా, బైబిల్ రాయబడేట్టుగా తీవ్రత కలిగిన వాళ్ళే రగిలించబడతారు. రగిలించబడిన వాడే మండించేవాడిగా మారతాడు. మిమ్మల్ని మీరు రగిలించబడితేనే మండించేవారిగా మారతారు. ఆమె రగిలించబడుతుంది, పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మండించేస్తుంది. ఆమె వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే స్పందించుద్ది.
నీకులాగా ఉసూరమంట 2 గంటలు ఆలోచించి అవునా కాదా అని ఆలోచించుకుని ఇందామా అనొద్దా అని ఆలోచించుకుని నీరసంగా ఉండదు. దేవుని వాక్యం రాంగులని వెంటనే రగిలించబడుద్ది. ఇదిగో నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నిజమే 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 అంటూ ఆత్మ తీవ్రత కల వారి వెంటనే రేకెత్తింపబడుద్ది. ఆ స్వభావం ఎవరికి పడితే వాళ్ళకు ఉండదు. కోపం వచ్చిద్దా? ఆత్మలో తీవ్రత కలిగిన వాళ్ళకే ఉంటుంది. ఈ తీవ్రత కల్లోళ్ళు ఏం చేస్తారంటే రగులుతుంటారు, రగిలింపబడుతుంటారు. ఒకళ్ళు పాట పాడుతున్నా చెప్పండి రగిలించబడతారు, ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నాను రేపు చెప్పండి రా రగిలించబడతారు, ఒకరు వాక్యం వింటుండగా చెప్పండి రగిలించబడతారు, ఒకవేళ పరిచర్య చేస్తుండగా రగిలించబడతారు. ఈ రగిలించబడే కృప అందరికీ ఉండదు, కానీ ఆత్మలో తీవ్రత కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ కృప ఉంటుంది. మీరు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు మేము భక్తి చేశాం చెప్పుకోవటానికా? లేదు. 4 రోజులు చేసిన దేవునికి ఇష్టమైన ఆత్మలో తీవ్రత కలిగి భక్తి చేయదుమగాక. ఇప్పుడు ఆలోచిద్దాం. సంఘములో ఒలీవ చెట్టుగా ఉన్న నీవేనా? నువ్వు ఆత్మలో తీవ్రత గలదానివే కనుకైతే నువ్వు రగిలించబడాలి. నువ్వు రగిలించబడేదానివే కాకపోతే మండించేదానివి కాదు. మంట ముందా రగిలింపు ముందా? అదే పాయింట్లో ఉన్నారు. ముందు రగిలించబడాలి. రగిలించబడుతున్నా అది మంట అయిపోద్ది. భక్తి జీవితం కూడా చాలా చాలా విలువైనది. చేయటం కరెక్ట్గా మన కోణం తెలియకపోతే ఎలాగా? ఇప్పుడు పలానా ఊరు పోవాలంటే అడ్డదారిలో పోతే కుదరదు, సరైన దారి ఏదో తెలుసుకోగలగాలి. ఇప్పుడు సరైన దారి ఏదో తెలుసుకోగలిగితే తిప్పలుండో ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. ఆ సరైన దారిని వెతకటమే మీకు తెలియాలి. నేను మళ్ళీ చెప్తున్నా, సరైన దారే తీవ్రత గలవారమైన సేవించదముగాక. అర్థమైందమ్మా? ఇగో ఉస్సూరుమంట ఉండకూడదు. పాట పాడుతున్నా అరే వాళ్ళు ఆపలేమండి బాబు, అసలు వాళ్ళు ఆపలేం. అల్లరికి కర్తగాను అడ్డంగా తిరిగే వాళ్ళకి కాదు. ఆపలేము అంటే ఆ మాటకు అర్థం రగిలించబడుతుంటారు, పాడతారు, వాళ్ళతో పాటు కలిసి ప్రభుని స్తుతిస్తుంటారు, ప్రార్థన చేస్తుంటే ఏకీవిస్తారు, అవును ప్రభువా అని ఏకీవిస్తుంటారు. వాక్యం వింటుండగా రగిలించబడతారు, దేవుని వాక్యాన్ని బట్టి ప్రతిస్పందిస్తుంటారు. ఇలా రగిలించబడే ఒక విశ్వాసి సంఘాన్ని మండించే వారిగా మారుతారు. తోటి సహోదరులు మండించగలదు, సేమ్ టైం కుటుంబాన్ని కూడా మండించుకోగలదు. మండించుకోగలగాలి అని అంటే రగిలేదానికై ఉండాలి. నాకు ఒక డౌట్ ఉంది, నీకు ఆత్మలో తీవ్రత ఉందా? ఆఖరిని అడుగుతున్నాను. ఇందాక నేనేం అడిగానమ్మా? అయ్యా ఏందో ఇప్పుడు చేయొస్తున్న ఆత్మలో తీవ్రత కల్లోళ్ళు ఇది పెట్టి ఆపారు నన్ను. పులాభ ఆయన పాట పాడుతుంటే చప్పట కూడా కొట్టకూడదు, ఉస్సూరు మాట చూసేది ఎవరు? చేయించుకో పరుగు బద్దే. ప్రార్థన చేస్తుంటే ముసుకేసుకు శృతి వచ్చేవాళ్ళు పోయాలని చూసుకుంటా, శృతి చేయించా. మళ్ళీ తీవ్రత మండించేవాళ్ళు, వాక్యం చెప్పేటప్పుడు పద్దాక అటు ఇటు తిరుగుతుంటాం, మళ్ళీ తీవ్రత, మళ్ళీ రగిలించేదాన్ని అనేదంతా మిమ్మల్ని. ఒలీవ చెట్టు నువ్వు రగిలేదాన్ని కాకపోతే మండించడం నీ వల్ల కాదు. తోటి సహోదరులు మండించగలగాలి, ఇంట్లో కుటుంబాన్ని మండించగలగాలి అంటే నువ్వు రగిలించబడేదానివై ఉండాలి, ఆత్మలో తీవ్రత గలదానివై నువ్వు ఉండాలి. ఈరోజు నేను మరలా చెబుతున్నాను, అందరి భక్తి పరులకు మనం ఉండకూడదు. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నూతనపరచబడాలి. ఆ నూతనపరచబడే కోణంలో రగిలించబడాలి. ఏందమ్మా బలమంతా శక్తి అంతా బయట పాడేసి వచ్చారా? దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎందుకు ఇంత ఉసూరమంటారు? ఏముంది ఆలోచించడానికి? ఇంకెందుకు ప్రశ్నార్థకమైనగా? ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే, ఆత్మలో రగిలించబడే స్వభావం నీలో ఉంటే మండించే శక్తి నీకున్నట్టే. మండించే శక్తి నీకు రావాలి అంటే రగిలించే కృప ఉందో లేదో చూసుకుని నువ్వు రగలాలి. సేమ్ టైం రగలటం అంటే ఆత్మలో తీవ్రత ఉండాలి. ఇంత వాక్యం చెబుతున్నా, ఇంత కనపడకుండా తలకాయ చెప్పలేదు చూసివా?
అట్టుంటే నిన్ను ఏం చేయాలి? ఏంద్ర మాట్లాడా? ఒక సేవకుడు సంఘంలో పరిచర్య విషయంలో రగిలేవాడిగా ఉంటే సంఘాన్ని మండించగలడు. ఒక విశ్వాసి సంఘములో ఆత్మ తీవ్రత కలిగి రగిలేదే గనుక అయితే సంఘాన్ని, సహోదరులను, కుటుంబాన్ని మండించగలదు. నా దేవుని కృప. ఆత్మలో తీవ్రత గల వారమై ఆయన సేవించుదముగాక. ఎన్ని వారాలు చేస్తామో తెలియదు, ఎన్ని నెలలు చేస్తామో, ఎన్ని సంవత్సరాలు చేస్తామో, అసలు ఈ పూట బతుకుంటామో లేదో నో గ్యారంటీ, వారంటీ. కనీసం ఆత్మలో తీవ్రత కలిగి ఉన్న 4 రోజులైనా రగిలించే వారిగా, రగులుతున్న వారిగా మనం బ్రతకగలిగితే దేవుని చేతిలో ఒక ఆయుధంగా తయారవుతాం. ఉస్సూరం అనే వారికి పని చెప్తారా? మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, ఎప్పుడు చూసినా ఉస్సూరం అంటాడు, చేయరా అంటే శాతాలే అంటాడు. ఒకడైతే సురుగ్గా చెప్పకుండా చేసేసాడు అనుకోండి, ఎవరికి ఎక్కువ పని చెప్తారు మీరు? ఎవరంటే మీరు ఎక్కువ ఇష్టపడతారు? ఇప్పుడు మీరంటే దేవునికి ఇష్టమేనా? మరి నీ సంగతో ఇప్పుడే కదా అన్నీ చెప్పింది. ఇప్పుడు నీ సంగతో ఉస్సూరం అనేవాడికి పని చెప్తావా? హుషారు కల్లోడు చెప్తావా? నేను అడిగింది అది. ఇప్పుడు నువ్వు ఉస్సూరం అంటావా, హుషారు కలదారు? ఏదో ఒకసారి మంచి స్తోత్రం చేయి. కొంతమంది చేతులు పని చేయలే. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆత్మలో తీవ్రత గలవారమై సేవించుదుముగాక. సరే, అందరిలాగా మనం ఎందుకు పోల్చుకోవాలి? ప్రభు అక్కడ బహు సమీపంగా ఉంది. మనం మండించే వారిగా ఉండాలంటే రగిలించబడే వారికి ముందు మారాలి. ఒక ప్రార్థన చేస్తుంటే మండించగలిగే, ఒక పాట పాడుతుంటే రగిలించబడే, వాక్యం వింటుంటే రగిలించబడే వారిగా మీరుంటే మీరు ఆత్మలో బ్రతుకున్న వారితో సమానం, ఆత్మ మంట కలిగిన వారితో సమానం. ఒక రకంగా చెప్పాలంటే దేవుని చేతిలో ఒక ఆయుధంలాగా మీరు నిలబడతారు. అలా నిలబడాలి అంటే ముందు ఆత్మలో తీవ్రత ఉండాలి. అర్థమైందా? ఉస్సూరుమంట చేయమాకండి. బత్తి కనపడిపోదాం, తొక్కిపోదాం, చూసిపోదాం, మందిరానికి వచ్చిపోదాం, స్తోత్రం అంటాం, హృదయం దూరంగా పెట్టుకోవటం, ఇలాంటివి ఏం చేయమాకండి. 4 రోజులు బత్తి చేసిన ఏందో ఆత్మలో ఆ మాటకు అర్థం గట్టిగా ఇంకోసారి చెప్పండి. నీ పక్కన నిద్రపోయేవాడు వచ్చి కూర్చుంటే చెప్పాలా? నిద్రపోవాలా? మనిషి పోవాలా? మనిషిలో ఉన్న నిద్రపోవాలా? అర్థమైందా? ఇందాక హెచ్కేల్ గ్రంథం చదివించే గుర్తుందా మీకు? నోటితోటే చెప్తారట, యేసయ్యను ప్రేమిత్తనం అంటారంట, శాతలకు వచ్చేసరికి ఏముండదంట. మీరు అట్టోళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు మీరు అంటారు ఆమెనని. మీ పక్కన ఉస్సూరు మన్నోళ్ళు వచ్చి కూర్చుంటే నువ్వేం చెయ్యాలా? ఇంకోసారి చెప్పు. ముందు ఆ సరుకు మన కాడ ఉండాలిగా. అంతే బాబు, ముందు మనకు ఆ సరుకు ఉండాలి కదయ్యా. నేను మళ్ళీ చెప్తున్నా, మందిరానికి వచ్చేంత వరకు ఊగులాడుతూ వస్తా, మందిరానికి వచ్చాక మాత్రం ఊగులాడినాం. అదేంటో నాకు తెలియదు. రాకముందు ఊగులాడతా, వచ్చాక ఊగులాడినా. నేను నీరసంగా ఉన్నా, ఎదుటోళ్ళు నీరసంగా ఉంటే నేను ఊరుకోను. దేవునికి స్తోత్రం. ఆత్మలో రగిలించబడటం అంటే తీవ్రత కలిగి ఉండటమే. ఏది ఆ తీవ్రత? ఎంతకాలం? 1 రోజు, 2 రోజులు, 1 వారం, 3 వారం బూస్ట్ తాగినట్టు ఒకటం కాదు, ఉద్రేకం కాదు. దేవునికి కావాల్సింది ఉద్యమం ఆత్మలు రావాలి. ఆ ఉద్యమం ఆత్మలు రావాలి అంటే రగిలించబడతా ఉండాలి. నేను మళ్ళీ చెప్తాను, రగిలించబడేదే మండించే శక్తి కలిగింది. మీరు రగిలించబడే వాళ్ళు అయితే మండించబడతారు. తోటి సహోదరుని మండించగలవు, నీ కుటుంబాన్ని నువ్వు మండించుకోగలవు, సేమ్ టైం సంఘాన్ని కూడా నువ్వు మండించగలగాలి అంటే అమ్మగారులో, అయ్యగారులో పాట పాడేటప్పుడు అంటే ఏం చేయాలి? ఆయన పాడతాడు, పాడుకో, నువ్వు పాడుకో, మాకేం సంబంధం లేదు, నీకెళ్ళి చూస్తుంటావు అంతే, నువ్వు పాడుకో. ఇంత ఉస్సూరమన్న వాళ్ళు ఎక్కడ తయారయ్యారు? యెషయా గ్రంథంలో రాయబడి సుఖాసక్తి కలిగిన, నేను అల్లా మీరే అనుకున్నారు,
నిజమే, కరోనా వచ్చి అన్నీ నేర్పింది మీకు. మార్చుకుందాము గాక. పాట పాడేటప్పుడు ఎవరు మౌనంగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఒత్తే నోరు తెరిచి పాడు, లేదా కలిసి చప్పట్లని కొట్టు, అడ్డదిడ్డంగా కొట్ట మాకు. ప్రతి దానిలో ఒక క్రమం ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, అల్లరికి కర్త కాదు, ప్రతి దానికి ఒక క్రమం ఉండాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఏం చేయాలి అంటే శుద్ధి 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 శుద్ధి. అదేనా? ఏంటని మాట్లాడు, అదేనా అయ్యా, అదేనా? మరి కాపాడయ్యా. అవును ప్రభు, కాపాడండి. నోరెప్పదాయ. మొన్న ఒక తల్లి అంటే నోట్లో అనుకుంటున్నానయ్యా అంది. ఆమెనంటే నోట్లో అనుకుంటున్నానయ్యా అంది. అందరూ అరిస్తే బాగోదు. నోట్లో నీ సిగ్గు శనగయ్యా. నోట్లో అనుకోవటం ఏంటి తెలివే? నోటి మీద సైతాన్ గారు కూర్చున్నాడా? దేవుని సన్నిధిలో వాడని నోరెందుకో, ఉచ్చరించని నోరెందుకు అంటున్నా నేను. బిగ్గరగా దేవుని సన్నిధిలో స్తుతించగలిగితే నోరెప్పి స్తుతించగలగాలి. ఆ దమ్మే లేకపోతే ఎలాగే? మనిషిలో దమ్ము లేదు, ముఖంలో సురుకు లేదు, గొంతులో కంఠ స్వరంలో దమ్ము లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఏకీవించండి. మీరు ఏకీవిస్తూ ఉంటే ప్రార్థన రానోడు కూడా ప్రార్థన గంటలు చేయాలా? గంటలు చేయాలా? గంటకి ఆపేయాలా? మొదలుపెట్టాడా ఇంకా ఆపడా? కొనుక్కోవటం ఆ ప్రార్థన ఇంటికాడ చేసుకోవచ్చుగా. ఒబ్బు ఆమె హీండయ్యా మైకు చేసిందట. ఎవరు సపోర్ట్ చేయట్లే. 3, వాక్యం వినేటప్పుడు రగిలించబడాలి. నిజంగా చలనం ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఆత్మలో రగిలించబడే వాడికి ఉండే 3వ లక్షణం, వాక్యం వింటుండగానే రగిలించబడతాడు. పరిచర్య చేసే అవకాశం దొరికితే రగిలించబడి పరిచర్య చేస్తాడు. ఈ క్రమం అందరికి ఉండదు. రైట్. ఆత్మలో తీవ్రత కలిగిన వాళ్ళే. ఆ తీవ్రత అంటే నువ్వు రగిలించబడుటయే. బైబిల్ చెప్తుంది. ఎలా ఆయన సేవించాలి? ఆత్మలో తీవ్రత గలవారమై ఆయన సేవించాలి. ఉస్సూరు మంట కాదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనం రగిలించబడితేనే మండించే వారిగా మారుతాం. ఆ రగిలించే కృప మందిరంలోనూ దొరుకుద్ది. మీ ఇష్టం, అదంతా మీ ఇష్టం. దయచేసి ఆలోచించుకో. నీ ఇంటి వారిని మండించాలంటే, నీ తోటి సహోదరులు మండించాలంటే, సంఘాన్ని మండించాలంటే మొదటిగా కొంచెం గట్టిగా డౌట్ వచ్చింది అడగమంటారా? ఇవాళ డేట్ ఎంత? మీరు ఎప్పుడు రగిలించబడతారు? లేయ్యా అది స్పందించలేటయ్యా. ఎప్పటి నుంచేనా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తాను, నీరసంగా ఉన్నోడు పక్కన కొంచెం నీరసం దెబ్బ కుదిలిపోవాలా? ఏం చేస్తారు ప్రభువా? ఏమీ లేదు. రగిలించబడేవాడే మండించేవాడైపోతాడు. నీకు ఆ రగిలింపే లేకపోతే ఇంకెందుకంటే ఉసురుమంట బతి చేయటం. కాంప్రమైజ్ బతిగా చేసేది మనం. బతి పోరాడేది ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. ఉసూరుమంట పోరాడితే జయం పొందలేం. ప్రభు నామాన్ని స్తుతిస్తూ యుద్ధ రంగంలో పోరాడే యోధుడిగా నిలబడగలగాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. సంఘము, సార్వత్రిక సంఘము సిద్ధపరచబడాలి అని అంటే ఒక సేవకుడు రగిలించబడి మండించేవాడై ఉండాలి. విశ్వాసి కూడా రగిలించబడి మండించేవాళ్ళై ఉండాలి. ఈ ఇరువురు మండించే వాళ్ళైతే పరిచర్య బహుబలంగా ముందుకెళ్ళుద్ది. మండించగలిగే పరిచర్య అయ్యిద్ది. ఆ సంఘాన్ని దేవుడు తన మహిమ కోసం వాడుకుంటాడు. మీకు అర్థమైతే ప్రార్థన చేసుకుందాం. త్వరలో వంచండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థనలోకి వెళదాం. నాకు అర్థమైందన్నోళ్ళు 2 చేతులు ప్రభు వైపు చాచండి. రోషం తెచ్చుకునండి. ఇది నీకోసమే. ఆత్మనార్పకుడి ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, నీకు వందనాలు. వాక్యమయ్యున్న దేవ, వాక్య స్వరూపి అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ కడవరి దినాల్లో చల్లారిపోతున్న భక్తి జీవితం, నిరసించిపోతున్న భక్తి జీవితం, ఉసూరుమంటే భక్తి జీవితం, నీ రాకడకు సూచన జరుగుతుంటే అయ్యా జాగ్రత్త లేని భక్తి జీవితం కలిగి ఉంటున్నామనే ఆత్మలో తీవ్రత కలిగి రగిలించబడితేనే మండించేవారిగా మారుతాము అని నువ్వు మాట్లాడావు. ఒక సేవకునిగా నేను రగిలించబడాలి. ఒక సేవకునిగా ఆత్మలో తీవ్రత గలవాడిగా ముందు నేను మారాలి.
సంఘాన్ని నడిపించే విషయంలో ఒక రగిలింపు, సంఘాల్లో పోషించే విషయంలో ఒక రగిలింపు. నేను ఆత్మలో తీవ్రత గలవాడిని అయితేనే సంఘాన్ని మండించుకోగలను ప్రభువా. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డల్లో కూడా నాయనా అయ్యా మండించే స్వభావం రావాలయ్యా. ముందు రగిలించబడాలి. ఆత్మలో తీవ్రత గల వారిని నేను సేవించాలి. మండిస్తూ సేవించగలగాలి, రగులతో సేవించగలగాలి. అటు సంఘానికి, కుటుంబాన్ని కూడా, తోటి వారిని కూడా మండించే వారిగా నీ బిడ్డలు మారాలి. ముందు రగిలించబడాలి. ఆ కృప ఈ పరిచర్య మీద ఉంచండి నాయన. ఇద్దరు వ్యక్తులు కలిసి నూనె పోస్తేనే దీపవృక్షము జ్యోతిర్మానముగా ప్రకాశిస్తుందని జకర్యాతో నువ్వు మాట్లాడినట్లుగా నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఒక సేవకునిగా నేను రగిలించబడాలి. ఒక బిడ్డగా, ఆత్మీయ బిడ్డగా నీవు రగిలించబడాలి. మన విరువురు రగిలించబడితే మండించే వారిగా మారుతాం. దేవా, ఆ కృప మాకును మా పరిచర్యకును అనుగ్రహించండి అయ్యా. నిరసించిపోయే వారికి కాదు, ఆత్మలో తీవ్రత గలవారమై ఉండాలి. మండుతూ ప్రకాశించగలగాలి. ఆ కృప మాకును మా పరిచర్యకును అనుగ్రహించి నీకు ఇష్టమైన రీతిలో నడిపించి వాడుకున్నామని నజరేయుడిని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్.